ఏదైతే ఎన్నికల్లో ప్రజాకూటమి ఒక హామీ ఇచ్చిందో పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పి ఈ 4,000 రూపాయల పెన్షన్ ని జూలై 1వ తారీఖు ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖు ఉదయం 6 గంటలకి వారి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ ఇస్తామని చెప్పి ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకున్న రోజు ఈ రోజు. అందుకే ఒక పండగ వాతావరణంలో గ్రామాల్లో పల్లెలు పట్టణాల్లో ఈరోజు వృద్ధులు వితంతువులు మహిళలు అలాగే వికలాంగులు మన చేనేత కార్మికులు మత్స్యకారులు కిడ్నీ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం మొదటి సంతకం దీని మీదే పెట్టి ఆయన ఈ పెన్షన్ ని 4,000 రూపాయలు చేయడం అనేది ఒక పెద్ద ఎత్తున ప్రజల హర్ష మోదం తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే గతంలో 200 రూపాయల పెన్షన్ ని 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2,000 రూపాయలు 3,000 రూపాయలు చేస్తానని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజే మాట తప్పి దాన్ని నేను అలా అనలేదు పెంచుకుంటూ పోతానని చెప్పి అది కూడా 2 సంవత్సరాలకు ఒకసారి 250 రూపాయలు పెంచి ప్రజల్ని నెట్టెనులుగా మోసం చేశాడు. ఎన్నికలు వచ్చేటప్పటికి 3,000 రూపాయలు చేశాడు. కానీ ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి. ప్రజలు ఒక విలక్షణమైన తీర్పిచ్చారు. ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆర్థికంగా ఎన్నో సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ అప్పు చేసి తెచ్చిందో తెలియదు. తెచ్చిన డబ్బుని ఎక్కడ ఖర్చు చేశారు ఏం చేశారో లెక్కలు తేలలేని పరిస్థితి. ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంపదని ఎక్కడ తాకట్టు పెట్టారో తెలియదు. కాబట్టి ఒక అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అయినప్పటికీ ఇచ్చిన మాట మీద నిలబడాలనే ఒక ఉక్కు సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున హర్షిస్తున్నారు. ఎందుకంటే ఎన్ని రకాల సమస్యలున్నా ఇబ్బందులున్నా గట్టెక్కించే సమర్థత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత యువత ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ చేయటం, వికలాంగ సోదరులకి 6,000 రూపాయలు, అలాగే 10,000 15,000 రకరకాల హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ పెంచడం జరిగింది. ఈ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేసిందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడితే పెన్షన్ ఇంటికి రాదు అని చెప్పి ఈ రోజు వారి ఇంటికి తీసుకొచ్చి వారు చేసినవన్నీ కూడా తప్పుడు మాటలు అని చెప్పి ఈ రోజు ఆ విమర్శల్ని తిప్పికొట్టడం జరిగింది. అలాగే గతంలో వాలంటీర్లను అడ్డం పెట్టుకుని చదువుకున్న పిల్లల్ని రాజకీయాల్లో దింపి వారి భవిష్యత్తుని సర్వనాశనం చేసి తన రాజకీయ పబ్బం గడుపుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు. అందుకే ఎన్నికల సమయంలో వాలంటీర్లు పార్టిసిపేట్ చేయకూడదని ఎన్నికల కమిషన్ చెబితే ప్రభుత్వం చేయగలిగి కూడా ఈ యొక్క వికలాంగుల్ని వితంతువుల్ని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రోడ్ల మీద తిప్పింది. పెన్షన్ కోసం ఎండల్లో మలమల మాడే పరిస్థితి తీసుకొచ్చింది. అంటే రాజకీయ ప్రేరేపిత చర్యలు తప్పితే ఎక్కడా కూడా ప్రజా శ్రేయస్సు కోసం చేసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడలేదు. దానికి చెంపపెట్టుగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగులతో ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది ఈరోజు పర్చూరు నియోజకవర్గంలో 45,000 మందికి పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతకి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.